కోర్టు ఆర్జీ కార్ హాస్పిటల్ ఇన్సిడెంట్కి సంబంధించి రేప్ అండ్ మర్డర్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు గట్టిగానే తలంటు పోస్తోంది లాయర్లకి వీళ్ళకి. ఆ వీడియోలో అవన్నీ చూస్తూ ఉన్నాం మనము. కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి ఇట్లాంటి వాళ్ళని అసలు బేసికల్లీ బెంగాల్ ప్రభుత్వము లేదా ఇది పోలీసులు కరెక్ట్గా టైంకి రెస్పాండ్ కాలేదు, ఒకటి ఎఫ్ఐఆర్ లేట్గా నమోదు చేశారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉంది, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది అని సుప్రీంకోర్టు చెప్తోంది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడానికి కపిల్ సిబల్ పడుతున్న తిప్పలు అంతా ఇంత కాదు. ఎందుకు ఇంతగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడానికి లేదా డిఫెండ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది? ఈ లాయర్లకు డబ్బు ప్రభుత్వ డబ్బులా, లేకపోతే ప్రజలయా, లేకపోతే ఓన్లీ మమతా బెనర్జీ పార్టీ నుంచి ఇస్తున్న డబ్బులా? అంత ట్యాక్స్ పేయర్స్ డబ్బులు. 50 లక్షలు ఛార్జ్ చేస్తాడు ఒక రోజుకి కపిల్ సిబల్. నిన్న కంప్లైంట్ చేస్తున్నాడు, ఎవడో నా మీద స్విస్ బ్యాంక్లో నా డబ్బులు అందని చెప్పని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్తున్నాడు. నిన్న మీరు చూసుంటారు సాయి గారు, ఒక టైంలో నవ్వాడు, సీరియస్ డిస్కషన్ నవ్వాడు. సాలిసిటర్ జనరల్ గాట్ వెరీ యాంగ్రీ. తుషార్ మెహతా, ఏంటి మీరు నవ్వుతున్నారు, ఒక అమ్మాయిని రేప్ చేసి చేస్తే మీరు నవ్వుతున్నారని అడిగారు. విచ్ ఇస్ బర్టెన్ పాయింట్. ఆ డిస్కషన్ చూడండి, ఎక్కడ ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఆటోస్పీ అవి పోస్ట్మార్టం ఎప్పుడు చేశారు, పోస్ట్మార్టం తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ప్రాసెస్ బిగ్ ల్యాప్స్ అది. కానీ ఏం చేశారంటే 5 రోజులు సిబిఐ టేక్ ఓవర్ చేసేదాకా మొత్తం రికార్డ్స్, ఆ క్రీమ్ ఆఫ్ సీన్ మొత్తం క్రైమ్ సీన్ డిస్ట్రాయ్ చేశారు వీళ్ళు. ఆ బిల్డింగే, ఆ రూమే పలగొట్టారు మొత్తం, ఏదో రెనోవేషన్ అని చెప్పేసి. కరెక్ట్. అది కాకుండా ఈమెని క్రిమేట్ చేయడంలో ప్రెషరైజ్ చేశారు ఫ్యామిలీని. ఆ బాడీ రీటైన్ చేయాలండే. సిబిఐ ఎంక్వైరీ వస్తుందంటే బాడీ ఇంకో పోస్ట్ మార్టం చేయాలి. ఇవ్వడమే లేట్గా ఇచ్చారు, ఇచ్చిన 3.5 గంటల తర్వాత కానీ ఫేర్ అండ్ 1 అవర్ పోస్ట్ మార్టం, 1 అవర్లో పోస్ట్ మార్టం అయిపోయింది. అవును. సో ఇట్ షుడ్ హావ్ బీన్ డన్ బై ఎ సెంట్రల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. అట్లాంటి వాళ్ళు సెకండ్ పోస్ట్ మార్టం జరగాలి. మమతా బెనర్జీ అంటది సిబిఐ ఫాస్ట్ గా తేల్చేయాలి వీటిని. వీళ్ళు నిద్రపోతున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో జరిగిందా రేపు? ఫస్ట్ 11 మర్డర్స్ జరిగినాయి అక్కడ మెడికల్ కాలేజెస్ లో అమ్మాయిలది. ఆ రికార్డ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో మన వచ్చింది పేర్లతో సహా. వాళ్ళు ఎందుకు చేయలేదు అప్పుడు? ఈ వెస్ట్ బెంగాల్ ఎట్లయిపోయింది, వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు సాయి గారు? మీరు అడిగిన ప్రశ్న అక్కడికి రావాలి ఫస్ట్. ఎందుకంటే షీ హ్యాస్ టు ప్రూవ్ టు ద సుప్రీం కోర్ట్ దట్ మా లా అండ్ ఆర్డర్కి అసలు ఏ ప్రాబ్లం లేదు, మా లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ కల్కటా హైకోర్టు చెప్పారు, కల్కటా హైకోర్టు క్లియర్లీ చెప్పారు. ఐ థింక్ సుప్రీం కోర్ట్ ఈస్ బీయింగ్ వెరీ లిబరల్ టు మమతా. కల్కటా హైకోర్టు క్లియర్లీ చెప్పారు, కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మిషనరీ అని చెప్పారు చీఫ్ జస్టిస్ కల్కటా హైకోర్టుది. అట్లీస్ట్ సుప్రీంకోర్టు చెప్పట్లేదు అది. జస్టిస్ చంద్రచూడ్ ఇస్, కానీ ఆయన అందరికి తెలుసు లెఫ్టిస్ట్ ఆయన, సో సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా మమతా బెనర్జీని. కానీ దిస్ కేస్ ఇస్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ సాయిగా. ఇది ఒక్క మర్డర్ కేసు తీసుకొని ఆమె ఏమంటుంది, మన రాజస్థాన్లో రేప్ జరిగింది కదా, ఇక్కడ తెలంగాణలో జరిగింది కదా, అక్కడ జరిగింది, ఇప్పుడు అన్ని పేర్లు చెప్తున్నారు ఆమె. అరే మీ సంగతి మాట్లాడండి ముందు. మీ జరిగిన ఇన్సిడెంట్కి ల్యాప్సెస్ ఏమేమి ఉండే, మీరు క్రైమ్ అఫెన్స్ ఎందుకు మీరు మార్చారు, మీరు పోస్ట్ మార్టం జరిగే తర్వాత ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, అది అంటున్నాడు కపిల్ సిబల్. ఏంటి వాళ్ళ ఫ్యామిలీ షాక్లో ఉన్నారు, దానికోసం ఎఫ్ఐఆర్ రిజిస్టర్. ఎఫ్ఐఆర్ కాలేజ్ వాళ్ళు రిజిస్టర్ చేయాలి ఉండే, ఫ్యామిలీ ఎందుకు రిజిస్టర్ చేయాలి? కరెక్ట్. మీరు ఫస్ట్ వాళ్ళ పోలీస్ స్టేషన్కి వస్తున్న జనరల్ డైరీ చూడండి, మీరు జీడీ చూడండి, మిగతా రికార్డ్ నేను సుప్రీంకోర్టు చాలా డీటెయిల్గా హియరింగ్ ఉండేది. అట్లీస్ట్ నాన్ లీగల్ వాళ్ళకు కూడా అర్థమైంది నిన్న ఏంటని ప్రాసెస్. ఒక మర్డర్ జరిగితే, ఒక రేప్ జరిగితే ఎట్లా ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది అనేది చాలా కాంప్రమైజ్ అయింది సాయి గారు. దట్ బెంగాల్ ఈజ్ అ మెస్. మనం అనుకున్న కమ్యూనిస్ట్ వాళ్ళు హారబుల్ అనుకుంటే ఈ మమతా బెనర్జీ దానికన్నా దారుణంగా తయారైంది. ఇప్పుడు అట్లీస్ట్ కమ్యూనిస్ట్ ఒక ప్రిన్సిపల్ ఉండే, కరెక్ట్, వాళ్ళు కూడా ఇదే ఇట్లాంటి పనులు చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే బెటర్ ద 2 ఈవిల్స్ అంటాం మన ఇంగ్లీష్లో. అది చూస్తే మమతా బెనర్జీ ఈజ్ హారబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హర్. ఆమె స్ట్రాటజీ ఏంటంటే సింపుల్. అక్కడ మహిళల మీద ఏది జరిగినా కానీ మనం చూసాం, సందేశ్ ఖాళీలో ఏం జరిగింది మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు సందేశ్ ఖాళీ గురించి ఎవరు మాట్లాడలేదు. విట్నెసెస్ని మొత్తం కంప్లీట్ కవరప్ చేస్తున్నారు. విట్నెసెస్ని యాక్చువల్లీ ఈ కేసు బెంగాల్ బయట నడిపించాలి, ఇది బెంగాల్ నడిపించకూడదు కల్కటాలో. ఎందుకంటే విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీళ్ళు డెఫినెట్గా. ఇప్పుడేమో పాలిగ్రాఫ్ టెస్ట్ అంటున్నాడు. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ని మీరు అక్కడి నుంచి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సస్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంకో కాలేజ్ ప్రిన్సిపల్గా అపాయింట్ చేస్తారు సాయి గారు. ఆలోచించారు, నేను అడిగారు కూడా చీఫ్ జస్టిస్, హౌ కెన్ యూ డూ దట్? హీఈస్ అన్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్. సూసైడ్ అని పాయింట్ చేస్తున్న మనిషి ఆయన. మీరు ఆయన తీసుకెళ్ళి ఇంకో కాలేజ్ ప్రిన్సిపల్గా ఎట్లా అపాయింట్ చేస్తారు? యూ షుడ్ సస్పెండెడ్ హిమ్ అండ్ కైండ్ ఆఫ్ పుట్ హిమ్ అవుట్ ఆఫ్ ఆన్ లీవ్, కంపల్సరీ లీవ్. అది కాకుండా మీరు ఎట్లా చేస్తారు? సో ఈ కపిల్ సిబల్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి నిన్న 10 పెద్ద లాయర్స్ ఉన్నారు, కోట్లు ఖర్చు చేస్తుంటారు. మినిమం ఒక 50 కోట్లు పోయి ఉంటుంది లాస్ట్ 5-6 డేస్లో. ఎందుకు? వాట్ ఈస్ షీ ట్రైంగ్ టు ప్రూవ్?
ఆమె దగ్గర వాళ్ళ స్టేట్ అటార్నీ జనరల్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఆర్గ్యూ చేయొచ్చు కదా కేసు. ఈ ప్రైవేట్ లాయర్స్ ఎందుకు పెట్టుకున్నారు ఆమె? ఎందుకంటే షీ వాంట్స్ టు ప్రూవ్ ఫైనలీ దట్ ఈస్ ద మర్డర్ కాదని ప్రూవ్ చేస్తుంది. చూసుకోండి ఇప్పుడు దట్ షీ విల్ డూ. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఏమంటుంది, లేదు అంతా తప్పు, ఇవి వీలు కాదు అని. డే 1 అండ్ పైపెచ్చి ఇప్పుడు నరేంద్ర మోదీకి ఒక లెటర్ రాసింది ఆవిడ, అసలు దేశంలో జరుగుతున్న అత్యాచారాల గురించి స్ట్రిక్ట్ యాక్షన్ ఉంది. స్ట్రిక్ట్ యాక్షన్. సందేశ్ ఖాళీలో ఏం చేశారండి? దానికన్నా ముందు ఎలక్షన్ తర్వాత వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఏం చేశారు? ఎంతో మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. అప్పుడు మర్చిపోయారని. ఇది డెఫినెట్గా సాయి గారు, ఐ థింక్ మనం ఎప్పుడు అనుకుంటాం దిశ మర్డర్ కేసు తెలంగాణలో జరిగినప్పుడు మన అందరికీ ఆ ఎన్కౌంటర్ తర్వాత చాలామందికి డౌట్ ఉండే, చాలామంది తెలుసు ఎన్కౌంటర్ అనేది ఇట్స్ అ ఫేక్ థింగ్. కానీ దానికి ఒక లాజిక్ ఉండే, ఎందుకంటే వీడు తీసుకెళ్ళి ప్రాసిక్యూట్ చేయలేం వీళ్ళు ముగ్గురిని. వాడు ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేస్తాడు, మళ్ళీ అదే చేస్తాడు పని ఇంకోసారి వెళ్ళి. పోలీసు వాళ్ళు కాల్చి చంపేశారు, అయిపోయింది. కానీ ఆలోచించాడు, ఆ పోలీసు వాళ్ళ మీద కేసు ఉంది ఇప్పుడు. సొసైటీలో మన సొసైటీ ఎట్లయిపోయిందంటే జ్యుడిషియరీ ఈజ్ కంప్లీట్లీ బ్రోకన్. ఏదో పెద్ద దర్ వాజ్ నో రీజన్ ఫర్ సుప్రీంకోర్టు టు టేకప్ ద కేసు. అక్కడ కల్కట్టా హైకోర్టులో బాగానే నడుస్తుంది కేసు. మళ్ళీ సుప్రీంకోర్టు సూమోటో ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు. సూమోటో తీసుకుని కరెక్ట్ మీరు ఒక కమిటీని పెట్టారు, మన సీనియర్ డాక్టర్స్ని అందరు కలిపి ఒక కమిటీ పెట్టారు. వాళ్ళు రికమెండ్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తాను ఏం గ్యారంటీ ఉందండి? ఈ 6 నెలల తర్వాత ఇదంతా మర్చిపోతారు. ఆర్కే కార్ పోతుంది, ఇంకా కొత్త మర్డర్ కేసు వస్తుంది. కేరళలో జరిగింది ఒక మర్డర్ కేసు ఇట్లని, ఒక డాక్టర్, యంగ్ డాక్టర్, ఆమెను చంపేశారు. అది పేషెంట్ చంపేశాడు 6 నెలల ముందు, ఎవ్వరు అడగట్లేదు. ఇది ప్రాబ్లం అన్నమాట. ఒక్కొక్క స్టేట్లో ఎందుకు మన దగ్గర ఎన్నోసార్లు హాస్పిటల్ అటాక్ చేశారు, గాంధీ హాస్పిటల్ కానీ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అటాక్. తెలంగాణ గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చింది, కరెక్ట్, వెరీ గుడ్. ఏది మీరు ఏమైనా డ్యామేజ్ చేస్తే డ్యామేజ్ మొత్తం మీ దగ్గర నుంచి తీసుకుంటామని చెప్పేసి ఈ వచ్చి ధ్వంసం చేస్తున్న వాళ్ళు. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, వీ షుడ్, సొసైటీలో అకౌంటబిలిటీ లేదు, కరెక్ట్, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ లేదు. పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చూడండి ఎంత షాడీగా ఉందని, షాకింగ్. అది జనరల్ డైరీ రాయడంలో అన్నిట్లో మెస్. అది మన ఎక్కడొక్కడ ఈవెన్ తెలంగాణలోకి వస్తే కూడా ఇక్కడున్న పోలీస్ స్టేషన్లో అట్లా లోవర్ లెవెల్, సీనియర్ లెవెల్ కాదు మాట, లోవర్ లెవెల్లో ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మన దగ్గర క్లూస్ టీమ్ అని హైదరాబాద్లో ఉన్నారు. కానీ జనరల్ లెవెల్లో, కానిస్టేబుల్ లెవెల్లో దే డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పర్టీస్. 3 సంవత్సరాలు ట్రాఫిక్ లేస్తారు, దాని తర్వాత తీసుకొచ్చి స్పెషల్ బ్రాంచ్లు వేస్తారు, దాని తర్వాత తీసుకొచ్చి ఏదో పిఎస్లు వేస్తాడు, దాని తర్వాత తీసుకొచ్చి ఇమిగ్రేషన్లు వేస్తాడు. ఈ సేమ్ మన ఈ లాటరల్ ఎంట్రీ గురించి మాట్లాడడం జరిగింది. ఎక్స్పర్టీస్ అక్యుములేట్ చేయరు వాళ్ళు. నేను ముందు కూడా దీని గురించి చెప్పాను సాయి గారు, ఇన్వెస్టిగేషన్ అనేది మన లా అండ్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి డన్ బై ఎ సపరేట్ వింగ్. పోలీస్లోనే ఇన్వెస్టిగేషన్ సపరేట్ వింగ్ ఉండాలి. దాని తర్వాత మీరు రెగ్యులర్ జాబ్కి, రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఇట్ షుడ్ బి ఎ సపరేట్ టీమ్. ఇది రెండు మిక్స్ చేస్తే డెఫినెట్గా ఈ కల్కటాలో జరిగింది కాదు, ఇంకా దానికన్నా దారుణంగా తయారవుతుంది హైదరాబాద్ కానీ రేపు ఎక్కడైనా తెలంగాణలో జరుగుతుంది సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.